हाई फ्रेंड्स वेलकम टू तिरुमल राजलक्ष्मी गार्डन नमस्ते अंडी ना वीडियो మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తామరాకుకి కలవ ఆకుకి తేడా ఏమిటి అన్నది లాస్ట్ వీడియోలో చూపించాను అలాగే ఈ రోజు తామర పూలను కూడా చూపిస్తున్నాను కలవ పూలని ఇది తామర మొక్క చూశారు కదా ఇది వైట్ ఇన్నోసెంట్ ఈ ఫ్లవర్ పేరు మంచి సువాసన వస్తుంది ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి ఇది ఇంకొక రకం అన్నమాట మొగ్గలు కూడా ఇంకా ఉన్నాయి ఎక్కువ పూలు పూస్తుంది అన్నమాట ఇది ట్రాపికల్ వెరైటీ అంటారు అలాగే ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను ఇవన్నీ వాటర్ లిల్లీలు అంటే ఇది మటుకు తామర ఇవి తామర అది తామరే అయితే ఇప్పుడు లోటస్ కూడా పువ్వు పూస్తుంది చూపిస్తున్నానండి ఈ వీడియోలో మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది మనం ఎక్కువగా వాటర్ వర్షం పడ్డప్పుడు వాటర్ చేంజ్ చేయక్కర్లేదండి నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది అదే కనుక వర్షం పడకుండా ఎండగా ఉంటే ఎక్కువ శాతం నాచు పడుతుంది అప్పుడు నాచు తీసేస్తూ ఉంటే మీకు పువ్వులు ఎక్కువ పూస్తాయి అన్నమాట ట్రాపికల్ అవని నార్మల్ అవని హార్డీ వెరైటీ అవని తామర పూల మొక్కలు అయినాయి అయితే నాచు ఎక్కువ పట్టకుండా ఉండాలంటే ఎక్కువ శాతం తామర మొక్కలకి ఆ టబ్లో నాచు పట్టదండి అయితే ఇలాంటివి ఆకు వేసుకుంటే టబ్ అంతా నిండిపోయి నాచు పట్టకుండా ఉంటుంది అలాగే పురుగులు కూడా ఎక్కువ పట్టవు ఇప్పుడు చూస్తున్నారు కదా టబ్ అంతా ఆకులతో ఎలా నిండిందో బాగుంది కదా ఇలాగా ఉంటుంది అయినా తామరాకులు నీడ ఉండి ఎండ నుంచి అడుగున నీళ్ళల్లో నాచు పట్టకుండా చేస్తుంది అన్నమాట అదే కనుక ఈ వాటర్ లిల్లీ వాటికైతే నాచు పడతాయండి ఎండ ఉంటే నాచు పడుతూ ఉంటుంది మనం క్లీన్ చేసుకోవాలి చేపలు వేసుకుంటే కనుక మంచివే అండి అయితే మనం కొందరు కామెంట్స్లో అడుగుతున్నారు చేపలు వేసుకుంటే వాటికి ఫెర్టిలైజర్స్ ఇస్తే చచ్చిపోతాయేమో అని ఒక టిప్ పాటించండి అప్పుడు చేపలు చచ్చిపోవు చేపలు ఉన్నా సరే ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు అవి ఎలాగంటే మన దగ్గర పొట్లంలో ఎన్పికే 1919 కానీ లేకపోతే ఆవు పేడ కానీ ఎండింది ఒక పొట్లంలో కట్టి బురదలో లోపలికి ఇలా ఉన్న బురదలో లోపలికి పెట్టేయాలండి చేపలు పైనే కదా తిరుగుతూ ఉండేది లోపలికి మరీ మట్టిలోకి వెళ్ళవు కదా అప్పుడు చేపలు తినవు చేపలు చనిపోకుండా ఉంటాయి ఈ టిప్ పాటిస్తే మీకు చేపలు తిన్న వాళ్ళు కూడా ఫెర్టిలైజర్స్ పెట్టచ్చు బోల్డన్ని పూలు పూయించుకోవచ్చు అలాగే ఇప్పుడు తామర పువ్వు చూపిస్తా చూద్దరు కానీ ఇవ్వండి ఇది మా అక్క వాళ్ళ వాటర్ అదే సారీ తామర టబ్ చూసారా మొగ్గలు ఉన్నాయి ఫ్లవర్స్ కూడా పూసాయి ఇంకా ఒకటి ఉంది విచ్చుకుంటుంది విచ్చుకుంటుంటే ఇంకా అందంగా ఉంటుంది చూసారు కదా ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయండి చూస్తున్నారా ఇందులో కూడా బుల్లి మొగ్గ ఉంది బాగానే వేస్తాయి అయితే మనం ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరము రీపాటింగ్ అన్నది చేసుకోవాలి తామర మొక్కలకి తప్పదండి రీపాటింగ్ చేయకపోతే పువ్వులు పుయ్యవు ఇది గమనించండి ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మనం పూర్తిగా టబ్ అంతా బోర్లు ఇచ్చేసి ట్యూబర్ అంటే రౌండ్గా పాము చుట్టుకున్నట్టుగా చుట్టుకుంటాయి అన్నమాట ఈ సన్నగా ట్యూబర్ ఇప్పుడు ఇది చూసారా ఈ వాటర్ ట్యూబ్ ఎలా చుట్టుకుందో అలాగా ఈ తామర పువ్వు టబ్లో కూడా పాము చుట్టుకుంటున్నట్టు ట్యూబర్స్ అలా చుట్టుకుంటాయి అప్పుడు మనం ఏప్రిల్లో అవి తీసి కట్ చేసుకోవాలి మొక్కలు మూరెడు కట్ చేసుకుని ఆ మూరెడు మళ్ళీ పెట్టుకుంటే ఈ టబ్లో మళ్ళీ పూలు ఎక్కువ పూస్తాయి అన్నమాట లేకపోతే మనం కట్ చేయకుండా అలా వదిలేస్తే పూలు పుయ్యవండి ప్రతి సంవత్సరం రీపాటింగ్ చేసుకోవాలి తామర మొక్కలు కొనే వాళ్ళకి ఇది ఒక సూచన ఇప్పుడు చూసారు కదా ఎంత అందంగా ఉన్నా రీపాటింగ్ చేశాక పూస్తున్నాయి ముందర పూయలేదు ఇవి కూడా రీపాటింగ్ ఒక నెల అయిందండి చేసి నెలన్నరకి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది మీరు కూడా మీ ఇంతవరకు రీపాటింగ్ చేయని తామర మొక్కలు ఉంటే రీపాటింగ్ చేయండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ